హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్కా స్టోరీస్. వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది ఒరే బావోసే మర్దన స్టోరీలోని 88వ భాగం. నిత్య అయోమయంగానే విరాజ్తో పాటు వెళ్ళింది. వీళ్ళిద్దరూ గుమ్మంలో అడుగు పెట్టేలోపే ఆగండి అని అరిచారు రోహిణి గారు. విరాజ్ అయోమయంగా కనిపించని తన అమ్మగారి కోసం వెతుకుతూ ఏమైంది మమ్మీ అని అడుగుతుంటే ఆగరాని ఆత్రం పాడుగాను ఒక్క నిమిషం ఆగు అంటూ హడావిడిగా కిచెన్లో నుంచి హారతి ప్లేట్తో బయటికి వచ్చి నా కోడలు మొదటిసారి మన ఇంట్లో అడుగు పెడుతుంది, మరి ఘన స్వాగతం పలకద్దా ఏంటి అని అంటూ హారతిస్తుంటే నిత్య అది విరాజ్ ఇల్లని అప్పుడు అర్థం చేసుకుని రోహిణి వైపు షాక్గా చూస్తూ అంటే మీ కొడుకు నన్ను ప్రేమిస్తున్నాడని మీకు ముందుగానే తెలుసా ఆంటీ అని అడిగింది. అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం, నిత్య ముందు లోపలికి పద అంటూ ఆ దిష్టి నీళ్లు బయట పారబోయటానికి ఆమె వెళ్ళిపోతే నిత్య అయోమయంగా విరాజ్ వైపు చూస్తూనే ఆటోమేటిక్గా కుడికాలు పెట్టి లోపలికి అడుగు పెట్టింది. కానీ తను గమనించిన విషయం విరాజ్ కూడా తనతో పాటే సెకండ్ కూడా తేడా లేకుండా కుడికాలు పెట్టి లోపలికి వచ్చాడు. ఇద్దరు లోపలికి రావటమే వికాస్ గారు రామ్మారా నీకోసమే వెయిట్ చేస్తున్నా, వచ్చి కూర్చో అని ఆయన లేచి నిత్యని తీసుకువెళ్ళి సోఫాలో కూర్చోబెడితే నిత్యకి అంతా అయోమయంగా ఉంది వాళ్ళ బిహేవియర్. అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుందామనుకుని అంకుల్ అని అంటుంటే అంకుల్ ఏంటమ్మా చక్కగా మావయ్య అని పిలువు, ఎంత బాగుంది ఆ పిలుపు అని చిరునవ్వుతో అన్నారు. ఇంతలో రోహిణి గారు లోపలికి వచ్చి అబ్బా ఆగండి, కోడలు ఇప్పుడే కదా వచ్చింది, అప్పుడే భయపెట్టేస్తారా అంటూ కిచెన్లోకి వెళ్ళి జ్యూస్ తీసుకువచ్చి నిత్యకి మాత్రమే ఇచ్చారు. అది చూసి విరాజ్ మరి నాకు లేదా అని బొంగమూతి పెట్టుకొని అడిగాడు. నీకెందుకు జ్యూస్? నా కోడలి పిల్ల ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలా కష్టపడింది, ఇప్పుడు నీ హడావుడి వల్ల కనీసం వాటర్ కూడా తాగుండదు, అందుకే తనకి మాత్రమే అని నవ్వుతూ అన్నారు రోషిణి గారు. నిత్య జ్యూస్ తాగకుండా పక్కన పెడుతూ అసలు మీరు నన్ను మీ కోడలు అని ఎలా అనుకుంటున్నారు ఆంటీ అంటే విరాజ్ మీకు మొత్తం చెప్పాడా అని అడిగింది. హా నిత్య, కానీ చూడటం మాత్రం ఇదే మొదటిసారి. వాడు కాలేజ్ టైంలో నిన్ను ప్రేమించినప్పుడే మేమే వాడిని రిలైజ్ చేసి నీకు ప్రపోజ్ చేసేలా చేశాము అని అప్పటి విషయం చెప్పి నువ్వు రిజెక్ట్ చేశాక చాలా సఫర్ అయ్యాడు. మేము మళ్ళీ నీతో మాట్లాడుతాము అంటే ప్రేమ అనేది రాయబారాలు కాదు మమ్మీ, అది ఒక మనసు మరో మనసు తలుపు తడితే ఆటోమేటిక్గా పుట్టాలి, అంతేకాని మీరు వెళ్ళి అడిగినంత మాత్రాన అది ప్రేమ ఎలా అవుతుంది అని మమ్మల్ని ఆపేశాడు. 2 సంవత్సరాలు నిన్ను ఎదురుగా పెట్టుకొని చాలా నరకం అనుభవించాడు నిత్య నా కొడుకు. వాడిని నేనెప్పుడు ఇంత డల్గా చూసిందే లేదు. చిన్నప్పటి నుంచి బాగా అల్లరి చేసేవాడు, వాడి అల్లరితోనే రోజంతా గడిచిపోయేది మాకు. అటువంటిది నువ్వు రిజెక్ట్ చేశాక అల్లరి వాడి నుంచి మాయమైపోయింది. ఇక్కడ ఉండలేక మమ్మల్ని కూడా ఒంటరిగా వదిలేసి అమెరికా వెళ్ళిపోయాడు. అలానే వదిలేస్తే ఒంటరి పక్షిలా మిగిలిపోతాడేమోనని భయపడి పెళ్లి చేస్తాము రావాలని బలవంతం చేసి ఇక్కడికి రప్పించాము. కానీ మొన్న నీ గురించి తెలిసాక తిరిగి మళ్ళీ వాడిలో అల్లరి చూశాము అని కన్నీళ్లతో అంటుంటే నిత్య షాక్ అయ్యి విరాజ్ వైపు చూసింది. విరాజ్ చిరునవ్వుతో నిత్య వైపు చూస్తూ అవన్నీ వదిలే నిత్య, అవి జరిగిపోయిన గతాలు, ఇప్పుడెందుకు, మనం మన ఫ్యూచర్ చూసుకుందాంలే అని అంటూ సరే మమ్మీ
నేను నా రూమ్కి వెళ్తున్నాను అని చెప్పి విరాజ్ తన రూమ్కి వెళ్ళిపోతే నిత్య ఆ షాకింగ్ ఫేస్తోనే, మరి మీ అబ్బాయిని బాధ పెట్టిన నన్ను మీ అబ్బాయి పెళ్లి చేసుకుంటానంటే ఎలా ఒప్పుకుంటున్నారు ఆంటీ? నా మీద మీకు కోపం లేదా అని అడిగింది. మొదట్లో చాలా కోపం వచ్చింది, కానీ జరిగిన దాంట్లో నీ తప్పేముంది చెప్పు? ఒక ఆడపిల్లగా నీ మనసు నేను అర్థం చేసుకోగలను, కానీ మా వాడు చెప్పాడు నువ్వు ప్రేమించిన అబ్బాయి నిన్ను కాదన్నాడని. మా వాడు పడిన బాధ నువ్వు కూడా పడుతున్నావని. ఎందుకో చాలా బాధగా అనిపించింది. నాకు మీ మావయ్యకి ఆడపిల్లలంటే చాలా ఇష్టం. వీడు పుట్టేటప్పుడు కూడా ఆడపిల్ల పుడుతుంది అని అనుకున్నాము, కానీ వీడు పుట్టాడు. ఇక ఆ తర్వాత నా గర్భసంచి వీక్గా ఉందని, పిల్లలు పుట్టరని పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసేశారు. ఇక కూతురు కావాలన్న మా కోరిక నెరవేరకుండానే మిగిలిపోయింది. కనీసం వచ్చే కోడలిలోనైనా కూతుర్ని చూసుకుందాం అనుకున్నాము. అలాంటిది మావాడు ప్రేమించిన నువ్వే మా ఇంటి కోడలిగా వస్తే మాకు ఇంకెంత సంతోషంగా ఉంటుంది చెప్పు. ఏంటండి మీరేం మాట్లాడరే అని వికాస్ గారి భుజం తట్టగానే, అంతే అంతే అని అంటారు. నిత్యకి విరాజ్ తన వల్ల బాధపడ్డాడని తెలియగానే కొంచెం గిల్టీగా అనిపించి, సారీ ఆంటీ అంటుంటే, ఇట్స్ ఓకే అమ్మా, ఎప్పుడో జరిగిపోయిన వాటి గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుకోవటం? సరే చెప్పు, నీకు ఎందుకు మా వాడంటే ఇష్టం లేదు? మా వాడిలో నీకేమైనా నచ్చని క్వాలిటీస్ ఉన్నాయా? అందుకే రిజెక్ట్ చేస్తున్నావా అని అడిగారు లాలనగా. లేదండి, నేనే మీ అబ్బాయికి సరితూగనేమో. నేను ఆల్రెడీ తన ఫ్రెండ్ అయిన అభిని ఒకప్పుడు ప్రేమించాను. ఆ విషయం తనకి తెలుసు. తెలిసి కూడా తిరిగి నన్ను అంతగా లవ్ చేస్తున్నాడంటే ఎందుకో బాధగా ఉంది. నాకు అసలు ప్రేమ మీద ఇంట్రెస్ట్ లేదంటీ. అందుకే విరాజ్ ప్రేమిస్తున్నాను అంటున్నా నా మనసు ఎందుకో ఆ ప్రేమని ఒప్పుకోలేకపోతుంది. మేబీ నా మనసు నాకే చెప్తుందేమో నేను విరాజ్కి కరెక్ట్ కాదని అని తలదించుకొని అంది నిత్య. అలా అనుకోకు నిత్య, నువ్వు అలా అనుకుంటే మేమే నీకు సరితూగము. నువ్వెక్కడా మేమెక్కడా. కానీ మనకి చాలా ముఖ్యమైనది వ్యక్తిత్వం మాత్రమే. నాకు నీ క్యారెక్టర్ బాగా నచ్చింది నిత్య. ఏదైనా స్ట్రైట్గా మొహం మీదే చెప్పేస్తావు. మావాడు అంతే అనుకో, నువ్వు సీరియస్గా ఉంటావు, మావాడు ఎప్పుడు అల్లరిగా ఉంటాడు. మా వాడిని కంట్రోల్ చేసే కీ నువ్వే అని నాకు అనిపిస్తుంది. పైగా వాడికి నువ్వంటే చాలా ఇష్టం. ప్రేమించిన అమ్మాయి మన జీవితంలోకి వస్తే అంతకంటే సంతోషం ఇంకేముంటుంది చెప్పు. నిజమే, నువ్వు ప్రేమలో ఓడిపోయావు. అందుకని జీవితంలో అక్కడే ఆగిపోవు కదా. ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవాలి కదా. ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళని చేసుకునే కంటే అన్నీ తెలిసిన మా వాడిని చేసుకుంటే బెటర్ కదా. పైగా మన జీవితంలోకి మనల్ని ప్రేమించిన వాళ్ళు రావాలంటే ఎంతో అదృష్టం చేసుకోవాలి నిత్య అని వికాస్ గారి వైపు చూపిస్తూ, నేనంటే మొదట మీ మావయ్యని రిజెక్ట్ చేశాను. ఆయన పంతం పట్టి ఆయన గారి కొడుకులాగే పట్టి పీడించి పెద్దల ద్వారా నన్ను పెళ్లి చేసుకున్నారు. ఇప్పటికీ నేను ఆ రోజులు గుర్తు చేసుకుంటే నవ్వుకుంటాను తెలుసా. పట్టు వదిలేని విక్రమార్కుడిలా నన్ను సాధించుకున్నారని. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఒక్కరోజు కూడా బాధపడ్డది లేదు. ఈయన సాంగత్యంలో చాలా సంతోషంగా ఉన్నాను. నేను నీకు చెప్పేది కూడా అదే. ఎప్పటికైనా సరే నీ తల్లిదండ్రులు చూసిన వాళ్ళని నువ్వు పెళ్లి చేసుకోవాల్సిందే. ఆస్తి అంతస్తులో సరితూగము అనుకుంటే అది మేమేం చేయలేము. మాకు ఉన్నది ఇదే.
ప్రగల్భాలకు పోయి అది ఉంది ఇది ఉంది అంటూ గొప్పలు చెప్పుకోవటం మాకు ఇష్టం లేదు. ఏదన్నా సరే ఓపెన్ బుక్లా ఉండాలి అని అన్నారు. నిత్య రోషిని గారు చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ ఉంటే, సరే సరే ఇక ఆలోచనలాపే, ఇంతకీ నీకు మా వాడి మీద జెన్యూన్ ఒపీనియన్ చెప్పు అని అడిగారు. నిత్య వెంటనే, ఊరికే విసిగిస్తాడండి, కుదురుగా వాడుండడు, నన్నుండనివ్వడు, ఎప్పుడు లొడలొడ వాగుతూనే ఉంటాడు. ఇప్పుడు కూడా కనీసం ఫేస్ వాష్ కూడా చేసుకొని ఇవ్వకుండా ఇలా లాక్కొచ్చేశాడు తెలుసా అని చిరుకోపంగా అంది నిత్య. నేను అడిగింది వాడు నీతో ఎలా బిహేవ్ చేస్తాడని కాదు నిత్య, వాడి గురించి నీ జెన్యున్ ఒపీనియన్, అంటే వాడు నీ దృష్టిలో ఒక భర్తగా పర్ఫెక్ట్నా కాదా అని అని అడిగారు రోహిణి గారు నవ్వుతూ. దానికైతే వంక పెట్టుకోని అవసరం లేదు ఆంటీ, హీఈజ్ ఏ పర్ఫెక్ట్ గాయ్. ఏ అమ్మాయి అయినా సరే విరాజ్ లాంటి వాళ్ళని కళ్ళు మూసుకొని మరీ పెళ్లి చేసుకుంటుంది అని ఏ తడబాటు లేకుండా అంది నిత్య. మరి నువ్వే ఎందుకు చేసుకోకూడదు నిత్య? ఒక్కసారి ఆలోచించు, మా వాడి గురించి ఇంతలా పాజిటివ్గా చెప్తున్న నువ్వే ఎందుకు వాడి ప్రేమని వద్దంటున్నావు మాకర్థం కావట్లేదు. ప్రెజెంట్ ప్రేమ మీద నమ్మకం లేదు అంటున్నావు, ఓకే. పెళ్లి చేసుకొని నిదానంగా వాడిని ఇష్టపడి అప్పుడు మీ లైఫ్ స్టార్ట్ చేయొచ్చు కదా. ఇది నా ఒపీనియన్ మాత్రమే, నీకు ఎలా అనిపిస్తే అలా చెయ్యి. ఒక తల్లిగా నా కొడుకు సంతోషం కోరుకోవటంలో నేను ఎంతైనా స్వార్థంగానే ఆలోచిస్తాను. అలాగని నీకు అన్యాయం చేస్తున్నానని కాదు, మంచి లైఫ్ ఇవ్వాలని నా కోరిక అంతే అని చెప్పి కిచెన్లోకి వెళ్ళిపోతే వికాస్ గారు నిత్యతో, రోహిణి అందని కాదు నిత్య, మావాడు చాలా మంచివాడు, పైకి అల్లరిగా కనిపిస్తాడు కానీ వాడి జీవితం మీద వాడికి సీరియస్నెస్ ఉంది. వాడి లైఫ్లో ఏం చెయ్యాలని ఒక గోల్ అంటూ పెట్టుకున్నాడు. నిన్ను ఖచ్చితంగా తన కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటాడు, నాది గ్యారెంటీ అని అన్నారు. అప్పటికే నిత్య వచ్చి హాఫ్ అన్ అవర్ అవుతుంది. ఇంతలో విరాజ్ హడావిడిగా కిందకు వచ్చి, నిత్య రా త్వరగా అని నిత్యకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా రూమ్లోకి తీసుకువెళ్ళటమే. నిత్య నవ్వుతున్న ఫోటో ఒకటి ల్యాంప్ టేబుల్ మీద చిన్న ఫ్రేమ్ చేసి ఉంది. నిత్య ఆ ఫోటో చూసి, నా ఫోటో ఏంటి ఇక్కడ ఉంది అని అడిగింది. అది నా కాబోయే భార్య ఫోటో, నీ ఫోటో ఎందుకు అవుతుంది అని విరాజ్ కూడా సీరియస్గా చెప్పి నిత్య చేతిలో ఒక డ్రెస్ పెట్టి, వెళ్ళి ఫ్రెష్ అవ్వు, నీకు కావలసినవన్నీ డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్నాయి అని డ్రెస్సింగ్ టేబుల్ వైపు చూపించి, ఒక అరగంటలో నీట్గా రెడీ అయ్యి బయటికి రావాలి, ఓకే అని చెప్పి వెళ్ళిపోయాడు డోర్ లాక్ చేసుకొని. మరి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.